వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 10న తెలంగాణకు రానున్నారు మోదీ. మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 7,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయనున్నారు ప్రధాని. వరంగల్లో మామునూరు ఎయిర్పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎయిమ్స్, బీబీనగర్ ఆసుపత్రి, ఎంఎంటీఎస్ ఫేజ్ 2ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. మల్లారెడ్డి ఏ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో కూడా మోదీ పాల్గొనే ఛాన్స్ ఉంది. ప్రధాని తెలంగాణ పర్యటనతో బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రధాని రాజకీయ పర్యటనకు సంబంధించి విమర్శలపైన ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్పై విమర్శలకు ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండనుంది పొలిటికల్గా? మురళి, ప్రధానంగా మోదీ పర్యటన ఈ మే నెల 9, 10 తారీఖులో ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా ప్రాథమికంగా అంటే 9 తారీఖు అయితే ప్రధానంగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో ఫైనల్లో ఒక రోజు అటు ఇటుగా మ్యాచ్ అయితే ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా 9 తారీఖు ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే సాధారణంగా ప్రధాని పర్యటన మరి 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటుంది అనేది కూడా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆయన పాల్గొనబోయే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అంటే తెలంగాణకి రావడానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ప్రధానంగా బీజేపీకి సంబంధించి బీజేపీలో కొత్త ఉత్సాహం నింపేందుకు ఒకవైపు, దాంతో పాటు గతంలో నితిన్ నబీ పెద్ద ఎత్తున తెలంగాణకు 2 సార్లు వచ్చిపోయిన పరిస్థితి కనబడుతా ఉంది. ఎన్నికల సమయంలో, మున్సిపల్ ఎన్నికల సమయంలో కొంత మరి కొత్త ఉత్తేజాన్ని నింపి వెళ్ళిపోయిన పరిస్థితిని ఇప్పుడు కొంత మరి మోడీ రాకతో మరొకసారి ఉత్తేజం నింపే అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్ లో, జింకానా గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ సభలో ఇటు కాంగ్రెస్ పార్టీని, అటు బీఆర్ఎస్ పార్టీని, 2 పార్టీలను కూడా పెద్ద ఎత్తున విమర్శించే అవకాశం ఉంటది. దాని తర్వాత బీబీనగర్ ఎయిమ్స్ కు సంబంధించినటువంటి నూతన భవనాల ప్రారంభోత్సవం ఉంటుంది. దాని తర్వాత వరంగల్ వర్చువల్ ఏదైతే వరంగల్లో మామునూరుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ పనులను కూడా శంకుస్థాపన చేస్తారు. వరంగల్ కు సంబంధించినటువంటి కీలక ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి శంకుస్థాపన కీలకంగా కూడా మారబోతుంది. సో అక్కడ కూడా ప్రసంగించే అవకాశం ఉంది. దాంతో పాటు మల్లారెడ్డి యూనివర్సిటీ ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి అది కూడా ఆ రోజు ప్రారంభోత్సవం ఉంది. సో దానికి సంబంధించి కూడా ఈ 4 కార్యక్రమాలకు గాను ప్రధానంగా ఆయన రానున్నారు. దాంతో పాటు ఇక్కడ బీజేపీ క్యాడర్ ను బలోపేతం చేయడానికి 2029 ఎలక్షన్లు మరి ముందున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మరికొన్ని నెలల్లో, వచ్చే నెల లేదంటే వచ్చే నెలలో రావాల్సినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానంగా మరి కాంగ్రెస్ ను, అటు బీఆర్ఎస్ ను మరి ఏ రకంగా తిప్పకొట్టాలి, ఏ రకంగా వ్యూహరచన చేయాలి, ఏ రకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థాయి కార్పొరేటర్లు గెలుపొందాలనే వ్యూహం కూడా మరి ఆయన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటది. సో ప్రధానంగా ఈ భేటీ ఏదైతే ప్రధానమంత్రి తెలంగాణకు రానున్నాడో ప్రస్తుతం బీజేపీలో కొత్త ఉత్సాహం అయితే నింపుతుంది. దాంతో పాటు ఇటు మరి ఈ రాజకీయ విమర్శలు ఇప్పుడు కొత్త పార్టీ ఏదైతే కవిత పెట్టినటువంటి పార్టీ కావచ్చు, ఇంకా వేరే ఇతరత్ర పార్టీల పైన కూడా పెద్ద ఎత్తున మరి విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. చూడాలి ఎలాంటి విమర్శలు చేయనున్నారు ప్రధాని మోడీ. ఎందుకంటే గతంలో చాలా విమర్శలు చేశారు. అంటే కాంగ్రెస్ పైన కావచ్చు, ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది అంటూ కూడా మరి మాట్లాడిన పరిస్థితి ఉంది. దాని తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా సత్య గతంలో బీజేపీ నేతలు బాహాటంగా ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు మేము ఏం చేశామో, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏమి ఇచ్చిందో చెప్పుకోవటంలో మేము విఫలమయ్యామనేటువంటి మాట ఎందుకు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నారనేటువంటి విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి కదా. ఈసారి దాని మీద పర్టికులర్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ దృష్టి పెట్టింది అనేటువంటి మాట వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా మీరన్నట్లు ఇప్పటికే బీజేపీ వైఫల్యాలకు కారణము, దాంతో పాటుగా మొన్న ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి ఏదైతుందో మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మరి బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి ఫండ్స్ ఎన్ని, దాంతో పాటు వచ్చిన సీట్లు ఎన్ని,
వాటితో పాటు సమన్వయ లోపం ఇప్పటికే ఒక ఇద్దరి మంత్రుల మీద మరి అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో చాలా వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. ఒక ఇద్దరు కేంద్ర మంత్రుల మీద బండి సంజయ్ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి మీద అందరూ కలిసి మరి కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా మరి తెలుస్తుంది. దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది, దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పథకాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు కావచ్చు, ఇప్పుడు రేషన్ బియ్యంలో దాదాపు ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇట్లా అన్ని పథకాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా దిశానిర్దేశం చేయనుంది. సో మనం ఏమి ఇస్తున్నామో మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది ప్రజలకు? ఖచ్చితంగా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి ఆ స్కీముల గురించి చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి స్కీముల గురించి చెప్పాలి. మొత్తం కూడా మరి బీజేపీని కొంత బలోపేతం చేయాలి అనేది కూడా మరి సూచించే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కొత్త చర్చనీయాంశంగా మారింది. మోదీ ఇక్కడ నాయకులకు, బీజేపీ నాయకులు ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎలాంటి క్లాసులు ఉండబోతున్నాయి, ప్రధానంగా మరి ఈ ఇద్దరు ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారో వాళ్ళపైన ఎట్లాంటి మరి ఇది చేసే అవకాశం ఉంటది. సో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. తెలంగాణ రాక, మోడీ రాక తెలంగాణలో కొంత ఉత్కంఠ ఉంది. దాని తర్వాత మరి చూడాలి రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. మే 10న తెలంగాణకు రానున్నారు మోదీ. ఇక మూడోసారి ప్రధాని అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు ఉండనున్నట్లుగా అయితే క్లియర్ కట్గా తెలుస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఉండనుంది. రాష్ట్రంలో 7,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు ప్రధాని. వరంగల్లో మామునూరు ఎయిర్పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎయిమ్స్, బీబీనగర్ ఆసుపత్రి, ఎంఎంటీఎస్ ఫేజ్ 2ని జాతికి అంకితం చేయనున్నారు మోదీ.